ఈరోజైతే మీ అందరికీ ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు మా డాడీ చనిపోయి 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 6th ఇయర్ వస్తుంది అనమాట. అండ్ మేమందరం ఈ 6 ఇయర్స్లో ఎలా ఉన్నాము ఏంటి అని అనేది నేనైతే ఈ బ్లాగ్లో చెప్పాలనుకుంటున్నా. హలో గాయస్, సో ఈరోజు ఏంటో మీ అందరికీ చెప్పాను కదా, మా అందరికీ ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఈ డేని మేము ప్రతి ఇయర్ గుర్తించుకొని బాధపడాల్సి వస్తుంది. ఆ రోజనే కాదు, ప్రతిరోజు మా డాడీ గుర్తొస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయన మాకు ఇది లేదు అని ఏం చెప్పలేదు కాబట్టి చాలా మంచిగా చూసుకునేటోళ్ళు మా డాడీ మమ్మల్ని. అండ్ చాలా మిస్ అవుతాం ఇప్పటికీ. అండ్ ఎప్పుడు మా ఫ్రెండ్స్ ఫాదర్స్ని చూసినా సరే, లేక బయట వెళ్తున్నప్పుడు, అండ్ నేనైతే బయటకు వెళ్తూ వస్తుంటా. సో ప్రతి అమ్మాయికి ఫాదరే కొంచెం ధైర్యం ఇస్తారు కదా. సో అలాంటిది నాకు కూడా ఉంటే బాగుండు. అండ్ నాకని కదా, బయట చాలామందికి అలా జరిగింది. బట్ ఇది మా అందరికీ చాలా బ్యాడ్ డే అనే చెప్పాలి. అండ్ ఈ డేని మేము మా ఫ్యామిలీ అందరితో కలిసి చేసుకుంటాం అన్నమాట. నార్మల్గా మా డాడీకి మా ఫ్యామిలీ అందరం కలిసి ఉండడం ఇష్టం. సో ఈ రోజున మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చి కలిసి ఉంటాం అన్నమాట. కలిసి ఉంటాం, కలిసి తింటాం, ఎక్కడ ఎవరున్నా సరే. పిల్లర్స్. సో మా ఫ్యామిలీ కూడా అలానే ఒక మంచి ఫాదర్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక ఫాదర్ అంటే అంటే ఎలాంటి తప్పు చేయలేని ఒక ఫాదర్, ఎప్పుడు పనిష్ చేయడం, ఒక ఫ్రెండ్లీ నేచర్, అంటే ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అసలు. ఎలాంటి అంటే అలాంటి ఫాదర్ని కోల్పోవడం మా బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఈ విషయం చాలా మందికి హెల్ప్ చేశారు. మాతో కూడా చాలా బాగా ఉండేవాళ్ళు. ఇది కావాలి అని చెప్తే అది ఇచ్చటం అనమాట. అలాంటి ఫాదర్ ఆ టైంలో చనిపోవడం, 6 ఇయర్స్ నుంచి అదే బాధని, అంటే ఆ బాధ నుంచి మేము ఎలా ఓవర్కమ్ అవ్వాలో కూడా మాకు ఇప్పటికీ తెలియదు. మేము ఆ దాంట్లో ఇంకా ఉన్నాము. సో చాలామంది పేరెంట్స్ని అంటే బాధ పెడితే నేను కూడా బాధ పెట్టాను. బట్ స్టిల్ ఐ హ్యావ్ సీన్ మెనీ చిల్డ్రన్ ఆర్ లైక్ బిహేవింగ్, వాళ్ళ పేరెంట్స్ని డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడడం, అంటే మా నాన్న ఇలా, మా అమ్మ అలా అని చెప్పేసి. బట్ వాళ్ళు లేకపోతేనే మనకు వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. అండ్ మా ఫాదర్ లేని లోటు ఇప్పటికీ తెలుస్తుంది. అంటే ఆయన ఎంత మంచి చేసి ఉండాలి మాకు. అండ్ అలానే యాజ్ యూనో మనం అందరం ఏదైనా అంటే ఒక అమ్మాయికి అయితే నాన్న చాలా ఇంపార్టెంట్. అంటే తను ఇక్కడికి వెళ్ళింది అని అంటే నాన్న జాగ్రత్తగా చూసుకోవాలి, నాన్న నుంచి ఫోన్ రావాలి, నాన్న ఎక్కడున్నా సో నేను సేఫ్గా ఉన్నా అని చెప్పేసి నాన్న ఫోన్ చేసి నాన్న భయం ఉండాలి. అలాంటిది మాకు ఇంకా నాన్న అని పిలిచేవాళ్ళు లేరు. అమ్మ అని ఎవరైనా పిలుస్తాం మనం, బట్ నాన్నని మాత్రమే పిలగలం కదా. అమ్మ అని అంటే మన పిన్ని, పెద్దమ్మ ఎవరైనా పిలవచ్చు, బట్ నాన్నని మాత్రమే పిలగలము. అండ్ బ్లడ్కున్న ఇది అదనమాట. సో దీని గురించి వేరే వీడియో ఇంకా చేస్తాము సెపరేట్గా. బట్ ఈరోజు అయితే మేము ఇలా అయితే చేసుకున్నాము. మా డాడీ చనిపోయిన ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అయితే చేసేసుకున్నాము. అండ్ మీకు నా బ్లాగ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.